నార్మల్ డైరీ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఇంకా మా నాయకులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నంద్యాల డైరీలో 3 డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అల్లరి చేయడం, ఏదో అఖిలప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషను అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాంతోపాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు, పాలు పోసే రైతులైతే పర్వాలేదు, కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ వేయనీయమని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. పోలీసు వాళ్ళు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంకా ఈసారి కూడా డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇట మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట వాళ్ళని ఎవరిని వచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా చేసి మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించుకోవాల్సినది ఆలోచన చేయకుండా మన నీటి సంఘాల ఎలక్షన్లు చూడడం జరిగింది. మొత్తం ఊళ్ళో అందరినీ బెదిరించి మొత్తం ఇనానిమస్గా ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం జరిగింది. ఇది పద్ధతి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు మేమనే కాదు వాళ్ళనే కాదు అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటే, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం ప్రజలకు చేసే మంచి పనులైతే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం ఏదో మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు కనువిప్పు కలిగే విధంగా చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతులు అన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతి జరగాలని కోరుకోవడం జరుగుతుంది. గారు పంపించారు, నేను టీడీపీ మనిషిని నామినేషన్ వచ్చాను అని చెప్పాను. అది టీడీపీ వాళ్ళలో విజయనాథ్ రెడ్డి టీడీపీ ఇప్పుడు ఏదైతే వద్దనుకుంటున్నారో వాళ్ళే. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు తేల్చుకోవాలంగా. వాళ్ళు ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి లేకుంటే అఖిలప్రియ వాళ్ళు తేల్చుకోవాలి. అంటే వాళ్ళు పోటీ చేయడానికి ఆమె వచ్చినప్పుడు ఖచ్చితంగా నామినేషన్ వేయించేది. ప్రజాస్వామ్యం ఎవరైనా పోటీ చేయడానికి హక్కు ఉంది. ఎవరైతే ఈ పాల సొసైటీ ప్రెసిడెంట్లు అవుతారో వాళ్ళందరూ కూడా డైరెక్టర్ పోటీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేయించాల్సిన అవసరం, అంటే ఎవరైనా చేయొచ్చు, వీళ్ళు అనేది ఏం లేనలేదు. కానీ చూడాలి వాళ్ళకి ఎట్లా ఏమిది అనేది. వాళ్ళది అఖిలప్రియ ఆమె అంటే జనార్దన్ రెడ్డి వాళ్ళు ఏమనుకో మనకు తెలియదు. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, మన వీడియోలో చూసేదాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమె పోటీ చేయడానికి వచ్చింది. కాబట్టి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలనేది మనం ఒకటే కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా పోటీ చేయడానికి పూర్తి అవకాశం ఇవ్వాలనేది మేము తెలుగుదేశమా ఇంకొకటి అనేది వదిలిపెట్టాల్సిందే. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయడానికి అందరికీ అవకాశం కల్పించాలి. నంద్యాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో ఒక 3 డైరెక్టర్లకు ఎన్నికల కోసం అని చెప్పేసి నామినేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి మొదలయ్యేది ఉండింది. ఈరోజు నామినేషన్ వేస్తే ఎలక్షన్ మళ్ళీ ఉండింది. కానీ ఈరోజు నామినేషన్ ప్రక్రియనే ఆపేదానికి కొంతమంది ఈరోజు వచ్చేసి ఆళ్ళగడ్డ నుంచి వాళ్ళందరూ కూడా గేట్ల దగ్గర వచ్చేసి నామినేషన్ మేము వేయనీయము అని చెప్పినారని చెప్పేసి మీరు పత్రికా విలేకరులు మీరు అందరూ ఉన్నారు, మీ సమక్షంలో పోలీసుల సమక్షంలోనే అంతమంది వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే పోలీసులు కూడా చాలా 2 రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు అన్నీ కూడా పెట్టేసి
అంత బందోబస్తు ఉండి కూడా ఈరోజు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఏం చేయలేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు పోయి ఈరోజు ఎన్నికలను వాయిదా కోరారు. అది కారణం అనేది పోలీసులే చెప్పాలా ఎందుకు వాయిదా కోరినారని. మరి ఎన్నికలు దగ్గర ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి నంద్యాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా పోలీసులకు తెలుసు. దీన్ని బట్టి ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ఆ ఏరియాకి ముందుగానే రాకుండా బారికేడ్లు పెట్టుకొని అన్నీ కూడా చేయొచ్చు వాళ్ళు ఎలక్షన్ చేయాలంటే. ఇప్పుడు మేము వచ్చాము, మా అభ్యర్థులను మేము వేయాలని కూడా మేము కూడా వచ్చాము. ఇక్కడ పానెం నుంచి భూపాలరెడ్డి గారు వచ్చారు, బనగానపల్లి నుంచి రామరెడ్డి గారు వచ్చారు, ఇక్కడ నుంచి నేను వచ్చాను, అందరం వచ్చాము. మా తరపు నుంచి డైరెక్టర్లు వేయాలని మేమంతా కూడా ఇక్కడ వచ్చేసి ఒక చోట మేమందరం కూడా ఒక నంద్యాల టౌన్లో ఉండి ఇక్కడ నుంచి మా డైరెక్టర్లు పంపించాలని అక్కడ పంపించి నామినేషన్ వేయాలని అనుకున్నాం. కానీ దాన్ని కూడా అడ్డుకున్నారన్నారు. ఇప్పుడే మీ విలేకరే ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, బీరవల్ నుంచి ఒక ఆమె వచ్చేసి ఆమె నామినేషన్ వేస్తామంటే ఆమె తెలుగుదేశం అని లేదు. ఇక్కడ తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, ఇంకొకటి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు. అంటే వాళ్ళు చెప్పింది జరగాలని చెప్పేసి ఈరోజు జరుపుకున్నారనేది అర్థమవుతుంది. అంటే ఇది ఏంటి, ఎక్కడ పోతున్నది, ఎక్కడ దారి తీస్తున్నది అనేది గవర్నమెంట్ కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది జరగాల. ఎన్నికల షెడ్యూల్ దీంట్లో హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. హైకోర్టులో కూడా వేశాం. హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ ఎన్నికలు జరుపుకోవచ్చు అని. ఈరోజు హైకోర్టులో కూడా ఈరోజు వాళ్ళు ఈ ఎన్నికలు ఆపమని చెప్పేసి కూడా ఈరోజు పిటిషన్ ఉండేది. ఆ పిటిషన్ ఇక్కడ ఎన్నికలు ఎప్పుడైతే ఎండీ గారు రద్దు చేశారో, ఎప్పుడైతే ఎండీ గారు పోస్ట్పోన్ చేశారో అక్కడ హైకోర్టులో కూడా ఈరోజు ఆ పిటిషన్ కూడా వాళ్ళు వెనక్కు తీసుకొని దాని నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఈరోజు అంటే ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఏం జరగదు. న్యాయంగా ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది న్యాయబద్ధంగా. ఈరోజు రేపు హైకోర్టుకి మేము కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత దారుణంగా ఇట్లా జరుగుతూ ఉంటే రేపు హైకోర్టునే ఆశ్రయిస్తాం. మేము కూడా హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించి పెద్ద ఎత్తున పోలీసు ప్రొటెక్షన్ పెట్టేసి ఎన్నికలు జరపమని చెప్పేసి కూడా కోరుతాం. కానీ మేమంతా కూడా కోరేది ఏంటంటే ఇప్పుడు భూపాలరెడ్డి గారు చెప్పినట్టు, మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఏదైనా సార్ ప్రజాస్వామ్యబద్ధంగా ఏది జరగాలో జరుగుకుంటే అన్నీ బాగుంటాయి. కానీ ఏదో ఈరోజు బలం ఉంది కదా అని చెప్పి చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను. హైకోర్టు నుంచి డైరెక్షన్ ఉంది, అవును కంటెంప్ట్ కింద వస్తుంది. నేను చెప్పేది అదే. ఇప్పుడు హైకోర్టులో వాళ్ళే పిటిషన్ వేశారు ఈరోజు ఎన్నికలు ఆపమని చెప్పేసి. ఇక్కడ ఎండీ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ పోలీస్ రిక్విజేషన్ ఆన్ లెటర్ ఇచ్చిన తర్వాత ఎండీ గారు అనౌన్స్ చేసిన తర్వాత దే విత్డ్రాన్ దే పిటిషన్. నేను చెప్పేది కూడా ఇది కాదు. రేపు మీరు కనుక్కోండి. రేపు ఇవన్నీ కూడా హైకోర్టులో జరిగిన విషయాలన్నీ కూడా ఈరోజు నేను చెప్పినట్టు కూడా కనుక్కోండి. ఇప్పుడు కోర్ట్సే కాదు అన్ని విషయాలలో కూడా ఇక్కడ ప్రతి ఒక్క డైరెక్టర్ ఇంటి దగ్గర కూడా పోలీసు వాళ్ళు విపరీతంగా హరాస్మెంట్ చేశారంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా ఎవరు పోవద్దని కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దీంట్లో ఇప్పుడు ఈరోజు నామినేషన్లు ఉన్నాయని చెప్పేసి కలెక్టరేట్కు డీసీఓకు అందరికీ కూడా మనము ఈ డైరీ తరఫు నుంచి వాళ్ళు పంపిస్తే రిక్విజేషన్ పంపిస్తే వాళ్ళు నోటిఫై చేశారు. ఇది నోటిఫైడ్ బై గవర్నమెంట్. వాళ్ళు ఎలక్షన్ జరగాలి కదా, మరి ఎలక్షన్ జరపాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద, పోలీసుల మీద, అందరి మీద ఉంది కదా. మరి వాళ్ళే జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ ఒకటి క్లారిటీ. ఇక్కడ వాళ్ళు ఒక 26 సంవత్సరాల నుంచి అక్కడ భూమా నారాయణ రెడ్డి గారు అక్కడ చైర్మన్గా ఉన్నారు. అక్కడ జరిగినాయి. అక్కడ జరిగినటువంటి అవకతవకల్లో 1,30,00,000 రూపాయలు ఆళ్ళగడ్డ నుంచి జగత్ విఖ్యాత్ రెడ్డి అనే అబ్బాయి కూడా వాళ్ళే సంతకాలు పెట్టేసి వాళ్ళే తీసుకున్నారు. దాంట్లో ఆ లోన్ కట్టనందుకు అక్కడ అతను డిస్క్వాలిఫై అయినాడు. ఒక సంస్థకు నువ్వు 1,30,00,000 రూపాయలు అప్పు ఉండి ఆ అప్పును నువ్వు కట్టకుండా ఈరోజు నువ్వు దాన్ని నేను వచ్చి పోటీ చేస్తాను అంటే నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినావు. డిస్క్వాలిఫై అయిన దానికి ఇది ఏంటంటే మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారా అని. నువ్వు అప్పు ఉన్న తర్వాత ఎవరైనా సరే, సామాన్య మానవుడైనా ఒకటే, అది ఎవరైనా సరే, ఆ ఎల్లయ్య అయినా ఒకటే, పుల్లయ్య అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. అది దానికి ఈరోజు ఆ డబ్బు కట్టనందువల్ల అది డిస్క్వాలిఫై. దీంట్లో ఇంకొకటి కూడా క్లియర్గా ఉంది. ఇదే పాల కేంద్రం లోపల మనం ఏదైనా ఒక ప్రెసిడెంట్ కానీ ఒక ఇది కావాలంటే పాల ఉత్పత్తిదారుల సంఘంలో మనం పాల వ్యాపారం చేయకూడదు. అదే వ్యాపారం చేయకూడదు. చేస్తూ దాంట్లోకి మనం పోకూడదు. అదే వ్యాపారం కప్పున్న వాడు నువ్వు చేశావంటే మొదట పాలకి చైర్మన్గా చేశాను మీరు. అవును. ఇప్పుడు ఎండీ గారికి ఈ విధంగా ఎన్నిసార్లు
రద్దు చేసే అవకాశం ఉంటుంది? ఎన్నిసార్లు చేయొచ్చా? ఇది ఎన్నిసార్లు అయినా చేసేదానికి ఉండదు. దీనికి ఒక ఓవర్ టైం. ఇప్పుడు దీంట్లో కోఆపరేటివ్ సిస్టమ్, కోఆపరేటివ్ సెక్టర్ ఇది. కోఆపరేటివ్లో ఒక డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు అక్కడ ఒక అపాయింట్మెంట్ చేసి ఒక ఎలక్షన్ ఆఫీసర్ చేసినప్పుడు నోటిఫైడ్ బై ద కలెక్టరేట్కు మనం పంపిస్తాం. ఫస్ట్ ఏంటి, ఈ ఎన్నికలు మేము జరుపుతున్నాయి 3 డైరెక్టర్లు మాకు ఇది అని చెప్పి, తర్వాత సైమల్టేనియస్గా డిఎస్ఓకి అంటే డీసీఓకి ఇస్తాం, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్. వీళ్ళిద్దరు కలిపి నోటిఫై చేస్తారు, కలెక్టరేట్ కలిపి చేసినప్పుడు ఇది ఒకసారి అయింది. రెండోసారి కావడానికి ఉండదు. రెండోసారి ఖచ్చితంగా ఎలక్షన్ జరపాల్సింది. ఎంత ఫోర్స్ పెడతారు ఏందనేది వాళ్ళ అప్ టు దెమ్. మేము కూడా కోర్టుకు వేస్తాం, మేము కూడా కోర్టు నుంచి తీసుకొస్తాం. ఉద్దేశాల్లో తప్పు. ఇప్పుడు నువ్వు లీగల్గా నువ్వు చేస్తూ ఉంటే ఏదానికైనా బాగుంటుంది. లీగాలిటీకి విరుద్ధంగా నేను కాకపోయినా నేను కావాలంటే ఎక్కడ కాలేరు. కానీ ఈరోజు పోలీసులే మేము ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉంది, మేము కంట్రోల్ చేయలేము అని చెప్పేసి వాళ్ళే ఎలక్షన్ ఆఫీసర్ గారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడంతో ఈరోజు ఈ యొక్క నంద్యాల పాల కేంద్రానికి సంబంధించి ఎలక్షన్ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది పార్టీలకు, వైసీపీకి కానీ, టీడీపీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదు. ఇది ఒక మ్యాక్స్ చట్టంలోని ఒక కోఆపరేటివ్ సొసైటీ. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఈరోజు 3 డైరెక్టర్లకు ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎందుకు పోస్ట్పోన్ చేయిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే 11 గంటల నుంచి 2 వరకు నామినేషన్ కార్యక్రమాలు ఉంది. 10:45 నిమిషాలకే పోస్ట్పోన్ చేసినట్టుగా ఎలక్షన్ ఆఫీసర్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఇది ఎవరి ప్రోద్బలంతో ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు దానికి పోలీసులే సమాధానం చెప్పాలి. మరి అదేవిధంగా ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మిల్క్ డైరీకి సంబంధించి ఎలక్షన్ జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే నంద్యాల మిల్క్ డైరీకి కూడా ఎలక్షన్ జరిగింది. మరి అప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. మరి ఆనాడు వైసీపీ సానుభూతి పరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్గా కూడా ఎన్నిక కావడం జరిగింది. మరి ఆనాడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఈరోజు ఎందుకు ఆ విధంగా పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఎలక్షన్ అనేది ఇంకా ఎప్పుడు జరగకుండా చేయాలనుకుంటున్నారా, లేకుంటే దీన్ని ఈ డైరీని శాశ్వతంగా మరి ముగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇక్కడ ఈ యొక్క డైరీ అనేది ఎన్నో సంవత్సరాలుగా మరి దీనికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మొత్తం డైరీలన్నీ కూడా ఒకటోటిగా మూతవేసి మరి ఆయన సొంత డైరీని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఏదైనా కుట్రలు జరుగుతూ ఉన్నాయనేది మాకు అనుమానం కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ చూస్తే చాలా వరకు బాధేస్తూ ఉంది. ఎందుకంటే అసలు ఎలక్షన్ అనేది ఎవరో చెప్తే పోస్ట్పోన్ చేయడము, మరి ఎవరో చెప్తే ఎలక్షన్ డిక్లేర్ చేయడం అనేది కాదు. మరి ముఖ్యంగా పోలీసు అధికారులు కూడా దీని మీద మరి పునరాలోచన చేసి ఖచ్చితంగా ఎలక్షన్ జరపాలా. ఈ 3 డైరెక్టర్లకు మరి వాళ్ళకు మెజార్టీ ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం భయపడాల్సిన పని లేదు. ఇది ఎవరైతే ఈ యొక్క గ్రామాల్లో సొసైటీ ఉన్నారో ఆ సొసైటీ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ ఎలక్షన్కు అతను ఓటర్గా నమోదవుతుంది, వాళ్ళు మాత్రమే ఓటేస్తారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరం. ఎలక్షన్ జరిగి ఉంటే ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, అంటే పార్టీకి సంబంధం లేకపోయినా కూడా మా యొక్క డైరెక్టర్లు 3 కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించుకునేదానికి మాకు సంపూర్ణమైన మెజార్టీ కూడా ఉండింది. ఇది కొంతవరకు మాకు బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే చాలామంది మా డైరెక్టర్లు కూడా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకుంది, మెజార్టీ మాకుంది. అన్ని గ్రామాల్లో కూడా ఈ సొసైటీలో ఎక్కువగా వైసీపీకి సానుభూతి పరులు మాత్రమే సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మరి ఆనాడు కూడా తిరుగులేని మెజార్టీతో
మరి డైరెక్టర్లు గెలిచి చైర్మన్గా కూడా ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఈ డైరెక్టర్లను తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తాం. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.